అందరికీ నమస్కారం. గ్రామీణ సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆకు జాతి, కలుపు జాతి, గడ్డి మొక్కల గురించి, కలుపు మొక్కల గురించి మాట్లాడుకుందాం. ఇది ఎందులో పనిచేస్తుందో కూడా మనం స్పష్టంగా వివరించుకుందాం. ఈ మిరపలో మనం దీన్ని స్ప్రే చేసాం. ఇది ఎలా స్ప్రే చేసుకోవాలంటే పంట వేయకముందు మనం 3 రోజుల ముందు దీన్ని స్ప్రే చేసుకోవాలి. ఇది పంట వేయకముందు 3 రోజుల ముందు స్ప్రే చేసుకుంటే ఆకు జాతి, గడ్డి జాతి, కలుపు మొక్కను బాగా నివారణ చేస్తుంది. అంతేకాకుండా దీన్ని పంట వేసిన తర్వాత కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. ఎలా స్ప్రే చేసుకోవాలంటే పంటకు తగలకుండా స్ప్రే చేసుకోవాలి. ఏ పంట అయితే వేసుకున్నామో మనం, ఇలాగే దీనికి మనం మిర్చి కొట్టడం జరిగింది. ఇది పంటకు వేసుకున్న తర్వాత మనం ఆకు మీద కానీ పూత మీద కానీ దీన్ని తగలకుండా చాలా జాగ్రత్తగా దీన్ని స్ప్రే చేసుకోవాలి. లేకుంటే ఆకు మీద పూత మీద తగిలిన కానీ ఆకు రాలిపోవడం, అలాగే చెట్టు కూడా చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని వాడుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే ఇది టమాటాలోను అలాగే ఈ పత్తిలో కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ముందుగా మనం పంట వేయకముందు 3 రోజుల తర్వాత దీన్ని స్ప్రే చేస్తాం కాబట్టి దీని పనితనం ఎలా ఉంటుందంటే దాదాపుగా 10 రోజుల నుంచి 30 రోజుల దాకా ఎలాంటి కలుపు మొక్క అనేది రాకుండా ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. దీనిపై స్ప్రే చేసిన తర్వాత కూడా మనం మొక్క వేసుకున్నా కానీ ఎలాంటి మొక్కకు హాని కలగకుండా చాలా ఆరోగ్యంగా ఉంటుంది పంట. చూస్తున్నాం మనం మొక్కని ఎలా ఆరోగ్యంగా ఉంటుందో. పూత అనేది, కాయ అనేది ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ఆరోగ్యకరంగా పంట అనేది రావడం జరుగుతుంది. ఈ రకంగా మనం పైరు వేసుకుంటే కనుక ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. కలుపు రాకుండా మంచి రకంగా ఈ కలుపు వచ్చే అవకాశం లేకుండా, కూలీలు పట్టే అవకాశం లేకుండా చాలా మంచిగా ఇలా వేసుకుంటే కనుక పంటకి ఏ హాని జరగకుండా మంచిగా స్ప్రే చేసుకోవచ్చు మందులు. ఈ పద్ధతి చాలా మంచి పద్ధతి. ఇలాంటి పద్ధతి వాడితే రైతులు కూడా చాలా మేలుకరే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది చాలా హానికరమైన మందు కాబట్టి దీన్ని ఎక్కువగా మిర్చిలో పంటలో, అలాగే మిర్చి పంటలో, టమాటా పంటలో, పత్తి పంటలో, బెండ పంటలో, అలాగే మొదలగు కూరగాయ పంటలో దీన్ని వాడుకుంటారు. ఇంకో విషయం ఏంటంటే దీన్ని వాడుకునేటప్పుడు ఇది ముఖ్యంగా గమనించుకోవాలి విషయం ఏంటంటే ఇది చాలా విషపూరితమైన మందు కాబట్టి పంట మీద పడకుండా వాడుకోవడం చాలా అరుదైన విషయం. ఇంకో విషయం ఏంటంటే ఇది విషపూరితమైన మందు కాబట్టి దీన్ని స్ప్రే చేసేటప్పుడు కంపల్సరీ హెల్మెట్ లేదంటే మాస్కులు ధరించి దీన్ని స్ప్రే చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ధన్యవాదాలు.